గుణ చామంతిని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించడంతో ప్రేమ్ గుణని కొట్టడంతో గుణ ఇండైరెక్ట్గా చామంతిని బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు కనుక ఇప్పుడు అతన్ని ఆపకపోతే నేను ఇప్పుడే వెళ్ళి రమాదేవి గారికి నీ విషయం గురించి చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కదా అంటూ రమాదేవి తన తండ్రిని చంపేస్తానన్న విషయం గురించి గుణ గుర్తు చేస్తూ ఉంటాడు. భయపడిపోయిన చామంతి ప్రేమ్ని నెట్టేసి, అతను నాకు కాబోయే భర్త బాబు, అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడని నేనేమైనా మీతో చెప్పానా? మీరేం వచ్చి నాకు సాయం చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళండి అంటూ ప్రేమ్ని తిట్టి అక్కడి నుండి పంపించేస్తుంది. చామంతి మీరెవరు అని చెప్పి తనని అడగడంతో అప్పుడు ప్రేమ్ ఎంతో బాధగా, అంతేలే చామ్, నేనెవరిని, నేను నీకు ఏమీ కానివాడిని కదా అని చెప్పి హూ యామ్ ఐ అంటూ అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రేమ్ కారులో వెళ్ళడం చూసిన చంద్రిక, ఇదేంటి ప్రేమ్ బాబు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అసలే ప్రేమ్ బాబు నిన్నటి నుండి ఏం తినను కూడా తినలేదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని చెప్పి చంద్రిక కంగారు పడిపోతుంది. అసలు చామంతి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. ప్రేమ్ బాబు చామంతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అటువంటిది తన కళ్ళ ముందే ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే అది చూడలేకనే ప్రేమ్ బాబు ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పి చంద్రిక ఎంతకన్నా బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో పంతులు గారు కూడా ఇంటికి రావడంతో రమాదేవి, అదిగో పంతులు గారు కూడా వచ్చేస్తారు, కాసేపట్లో మంచి ముహూర్తం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి చేత ఉంగరాలు మార్పించేస్తే నిశ్చితార్థం పూర్తవుతుందని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. పంతులు గారు మరొక 10 నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. అయితే అదే ముహూర్తానికి వీళ్ళకు ఎంగేజ్మెంట్ కానివ్వండి పంతులు గారు అని చెప్పి రమాదేవి, రోజా త్వరగా వెళ్ళి చామంతిని తీసుకొనిరా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు రోజా చామంతి దగ్గరికి వస్తుంది. చామంతి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటే ఏడుస్తున్నావా? నీకు కావాల్సింది ఇదే కదా? ఓ, ప్రేమ్ని ప్రేమించావు కదా, తను దూరం అవుతున్నాడని బాధపడుతున్నావా? ఏం కాదులే, బతకడానికి కావాల్సింది డబ్బు కానీ ప్రేమ కాదు. మీ నాన్న నీకొక సంబంధం చూసి పెళ్లి చేసినంత మాత్రాన ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాడని అనుకుంటున్నావా? ఏ పని మనిషి కొడుకునో తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాడు, అంతకు మించి నీకు మంచి సంబంధం ఏమీ తీసుకురాలేడు, పెళ్లి చేయలేడు. కాబట్టి గుణాని నీకు కరెక్ట్ మ్యాచ్. వాళ్ళది కూడా డబ్బున్న కుటుంబం కాబట్టి సంతోషంగా అతన్ని పెళ్లి చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో. నాకు కూడా నీ వల్ల ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి రోజా అంటూ ఉంటే అప్పుడు చామంతి రోజా గొంతు పట్టుకుంటుంది. చూడు, ఇందాకటి నుండి నీ ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నా సరే నేను నిన్ను ఏమీ అనలేదు. నువ్వు నన్ను ఏమైనా అను, కానీ నాన్నను ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకునేది లేదు. అయినా మనుషుల్ని ప్రేమించడం చేతగాని నీలాంటి దానికి డబ్బు గురించి తప్ప ఇంకేం తెలుస్తుందని చెప్పి చామంతి రోజాని చీకొడుతుంది. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు, ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనిపించావంటే ఏం చేస్తానో నాకు తెలీదు అని చెప్పి చామంతి రోజా మీద మండిపడుతుంది. రోజా కిందకి రావడంతో అదేంటి రోజా, చామంతిని తీసుకురాలేదేంటి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే చామంతి రెడీ అవుతుంది అత్తయ్య గారు, ఒక 2 నిమిషాల్లో తనే వచ్చేస్తానంది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఎంతైనా గుణ అంటే చామంతికి బాగానే ఇష్టం ఉన్నట్టుంది. ఇందాకటి వరకు సిగ్గుపడినట్టుగా ఉండి ఇప్పుడు గుణ కోసం గంటలు రెడీ అయిపోతుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. చామంతి కావాలనే ఎంగేజ్మెంట్ని ఎలాగైనా సరే ఆపాలన్న ఉద్దేశంతో నా వేలికి ఉంగరం అంటూ తొడిగితే అది ప్రేమ్ బాబే అయి ఉండాలి. ప్రేమ్ బాబు కాకుండా మరొక వ్యక్తి నా వేలికి ఉంగరం తొడగడాన్ని నేను ఊహించుకోలేను అంటూ కావాలని తలుపు సందులో తన వేలు పెట్టి తనకి తాను చామంతి గాయం చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత ఆ నొప్పిని భరిస్తూ అలాగే కిందికి వస్తుంది. అదిగో చామంతి వచ్చేసింది అని రమాదేవి అంటూ ఉంటే గుణ తల్లి చామంతి దగ్గరికి వచ్చి, అమ్మ ఎంత లక్షణంగా ఉన్నావో తెలుసా, నిన్ను చూస్తూ ఉంటే ఇప్పటికిప్పుడు ఎంగేజ్మెంట్ కాకుండా డైరెక్ట్గా పెళ్లి జరిపించేసి నిన్ను మా ఇంటి కోడలుగా తీసుకువెళ్ళాలనుంది అని చెప్పి అంటూ ఉంటుంది. తొందరపడకండి, ఎలాగో
చామంతి మీ ఇంటికే కదా కోడలుగా వచ్చేది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. పంతులు గారు వాళ్ళిద్దరికీ ఉంగరాలు మార్పించండి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో అలాగే అమ్మ అంటూ పంతులు గారు చామంతి చేతికి గుణ చేతికి ఉంగరం ఇస్తారు. అప్పుడు బాబు కేవలం అమ్మాయి ఎడమ చేతి ఉంగరం వేలికి మాత్రమే మీరు ఈ ఉంగరం తొడగాలని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో గుణ ఎంతో సంతోషంగా వసే చామంతి ఈ రోజు నుండి నీ జీవితం నా కాలి కింద చెప్పులాగా మారబోతుంది అని చెప్పి లోపల కోపంతో రగిలిపోతూ ఉంగరం తీసుకొని చామంతి వేలికి తొడగిపోతూ ఉంటాడు. ఇకప్పుడు చామంతి వేలికి రక్తం కారుతూ ఉంటుంది. ఇక దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదంతా చూస్తున్న హర్షవర్ధన్ అమ్మ చామంతి ఆ వేలికి రక్తం ఏంటమ్మా ఏమైంది అని అంటూ ఉంటే ఇందాక చూసుకోకుండా డోర్ వేశానయ్య గారు అనుకోకుండా నా వేలు అందులో పడి నలిగిపోయింది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇలా నొప్పితో ఉంగరం ఎలా తొడిగించుకుంటావమ్మా అంటూ హర్షవర్ధన్ పంతులు గారు ఆ అమ్మాయికి నొప్పిగా ఉందంటుంది కదా వేరే వేలుకి ఉంగరం తొడగొచ్చా అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే కుదరదు బాబు కేవలం ఉంగరం వేలికి అది కూడా ఎడమ చేతికి మాత్రమే తొడగాలని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో మరైతే ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేద్దాము ఎప్పుడైనా చామంతికి నొప్పి తగ్గిపోయిన తర్వాత తను పూర్తిగా కోలుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ చేద్దామని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటారు. ఇక దాంతో రమాదేవి వసే చామంతి ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవాలనే కదా కావాలనే ఇదంతా చేశావు నీ ప్లాన్ని ఎలా తిప్పికొడతానో చూడు అని రమాదేవి హర్ష ఎంగేజ్మెంట్ జరగకపోతే ఏంటి మరొక 2 రోజుల్లో పెళ్లి జరిపించేస్తే వీళ్ళిద్దరూ త్వరగా ఒకటైపోతారు చూడు గుణ వాళ్ళ అమ్మగారు కూడా ఎప్పుడెప్పుడు చామంతిని కోడలుగా ఇంటికి తీసుకెళ్ళిపోవాలా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో పెళ్ళికి నీకు ఇష్టమైన చామంతి 2 రోజుల్లో పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటే రమాదేవి ఇష్టమే అని చెప్పు చామంతి అని కావాలని భయపెట్టిస్తూ ఉంటుంది. ఇక దాంతో చామంతి ఇష్టమే గారు అని ఏడుస్తూ చెప్పడంతో ఇక అప్పుడు పంతులు గారు అయితే ఇప్పుడే లగ్నం పత్రిక రాస్తున్నాను 2 రోజుల్లోనే వీళ్ళిద్దరికీ పెళ్ళి అని అంటూ ఉంటే పెళ్ళి సింపుల్గా గుడిలో జరిపించండి అంకుల్ అని చెప్పి గుణ హర్షవర్ధన్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో మరీ సింపుల్గానా అని అంటూ ఉంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే మనకి ముఖ్యం కదా హర్ష కావాలంటే చామంతి పేరు మీద ఆ పెళ్లి ఖర్చులకు బదులుగా ఏదైనా ఒక ప్రాపర్టీ రాద్దాంలే అప్పుడు తన జీవితం కూడా బాగుంటుంది అని అంటూ ఉంటే కరెక్ట్గా చెప్పావురామా అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. అమ్మ చామంతి 2 రోజుల్లో నీ పెళ్ళి కాబట్టి నువ్వు బాగా రెస్ట్ తీసుకో ఏ పని చేయొద్దు అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక చామంతి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరోవైపు ప్రేమ్ చామంతి తనను అన్న మాటలు గుర్తు చేసుకొని బార్లో ఫుల్లుగా తాగుతూ ఉంటాడు. ప్రేమ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో చంద్రిక ప్రేమ్ని వెతుకుతూ బయటకు వస్తుంది. అసలు ప్రేమ్ బాబు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారో అని ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు చిట్టి ప్రేమ్ ఉన్న లొకేషన్ని ట్రాక్ చేసి చంద్రికకు చెప్పడంతో చంద్రిక చామంతి ఇద్దరు కూడా బార్లో ఉన్న ప్రేమ్ దగ్గరికి వస్తారు. ఫుల్లుగా మందు తాగుతున్న ప్రేమ్ని చామంతి చంద్రిక ఇద్దరూ కలిసి ఇంటికి తీసుకొని వస్తారు. నేనంటే ఇష్టం లేదు పొమ్మని చీకొట్టావు కదా మళ్ళీ ఎందుకు నా గురించి ఆలోచిస్తున్నావు ఈ రోజు నుండి నాకంటూ ఎవరూ లేరు నేను ఒంటరి వాణ్ణి అని ప్రేమ్ బాధపడిపోతూ ఉంటాడు. చూసావు కదా నీ వల్లే ప్రేమ్ బాబుకి ఎటువంటి పరిస్థితి వచ్చిందో అని చెప్పి చంద్రిక చామంతిని తిడుతూ ఉంటుంది. చామంతి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే ఇక ప్రేమ్ని చంద్రిక గదిలో పడుకోబెడుతూ ఉంటుంది. అప్పుడే చిట్టి చామంతి దగ్గరికి వస్తాడు. చామంతి నీకు ప్రేమ్ బాబు అంటే చాలా ఇష్టం కదా కావాలని నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అని అంటూ ఉంటే అవును చిట్టి ప్రేమ్ బాబు అంటే నాకు చాలా ఇష్టం ఆయన నా ప్రాణం అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఉదయం నువ్వు కావాలని నీ వేలు నలిగిపోయేలాగా చేసుకోవడం నేను చూశాను అని చిట్టి అంటాడు. ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేకే నువ్వు అలా చేసావు కదా అని అంటూ ఉంటే అవును అని చామంతి అంటూ ఉంటుంది. మనుషులు అర్థం చేసుకోలేంది
నువ్వు అర్థం చేసుకుంటున్నావో నీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు చిట్టి. ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నీతో తప్ప ఈ ఇంట్లో మరెవరితోనూ నా బాధను చెప్పుకోలేను అని చెప్పి చామంతి చిట్టిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆ మాటలు చంద్రిక వినేస్తుంది. చామంతి, అంటే ప్రేమ్ బాబంటే నీకు ఇష్టమైనా కూడా కావాలని ఇలా పైకి నటిస్తున్నావా? ఏం జరిగిందో నిజం చెప్పు చామంతి, లేకపోతే నా మీద ఒట్టే అని చంద్రిక అంటూ ఉంటుంది. ఇక దాంతో జరిగింది మొత్తం కూడా చామంతి చంద్రికకు చెప్పేస్తుంది. అంటే ఆ రాక్షసి నిన్ను భయపెట్టి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుందన్నమాట. ప్రేమ్ బాబుకి ఈ విషయం చెప్పేస్తాను అని అంటూ ఉంటే, వద్దత్తా, దయచేసి ప్రేమ్ బాబుకి ఈ విషయం చెప్పొద్దు అని చామంతి బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తానంటూ వెంటనే చిత్రావతికి ఫోన్ చేసి చంద్రిక జరిగింది మొత్తం కూడా చెబుతూ ఉంటుంది. చిత్రావతి ఢిల్లీలో ఉండడంతో 2 రోజుల్లో పెళ్ళి అంటున్నావు కదా చంద్రిక, వెంటనే బయలుదేరి నేను హైదరాబాద్కి వస్తాను, ఆ రమణమ్మకు తగిన బుద్ధి చెప్తాను అని చిత్రావతి హైదరాబాద్కి వస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత చంద్రిక గుడికని చెప్పి చామంతిని ప్రేమ్ని ఇద్దరిని కూడా గుడికి తీసుకొని వస్తుంది. చామంతి, రేపే కదా నీ పెళ్ళి, అందుకే గుడిలో నీ పేరు మీద అభిషేకం చేయిద్దామని తీసుకొచ్చాను అంటూ కావాలని చంద్రిక చామంతికి అబద్ధం చెప్తుంది. కొద్దిసేపటికి అక్కడికి చిత్రావతి కూడా రావడంతో చిత్రావతిని చూసి చామంతి ఎంతగానో ఆనందపడుతూ నన్ను దీవించండమ్మా అంటూ చిత్రావతి కాళ్ళకు నమస్కరిస్తుంది. చామంతి, ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా నేను తెలుసుకున్నాను, మీకు న్యాయం చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చానంటూ ప్రేమ్, నువ్వు జరిగిందేది కూడా మనసులో పెట్టుకోవద్దు, చామంతి కావాలని ఇలా చేసిందంటూ చామంతికి నువ్వంటే ప్రాణమని, మీ ఇద్దరిని ఇంకెప్పుడు ఎవరు విడదీయకుండా ఉండాలంటే ఇప్పుడే చామంతి మెడలో నువ్వు ఈ తాళి కట్టాలంటూ చిత్రావతి ప్రేమ్కి చెప్తూ ఉంటుంది. మీ ఇద్దరి కోసం కొత్త బట్టలు కూడా తెప్పించాను, వెళ్ళండి, వెళ్ళి బట్టలు మార్చుకునండి అని అంటూ ఉంటే చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ చామంతి, నువ్వేం కంగారు పడుకో, మీ నాన్నగారి సంగతి నేను చూసుకుంటానంటూ చిత్రావతి చెప్పడంతో చామంతి ప్రేమ ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ అయ్యి వస్తారు. ఇక అలా గుడిలో చిత్రావతి దేవుని సమక్షంలో వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి జరిపించేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.